ఏం సత్యబాబన్న ఏంది నీ వ్యవహారం తేడాగా ఉన్నది? అదేంటి చెక్లకు నేను చేశాను. ఏం చేసినావా? నీ కాలు కుదురుగా ఉండడం లేదు, ఏమి సంగతే? అదేంటి కాలు చెయ్యి బాగానే ఉన్నది, నోరు ఒకటే కదా కొంచెం తడబడేది. అబ్బా దబ్బా జబ్బా. ఆపు నీ డబ్బా, జంపు కొట్టే ఆలోచనలో ఉన్నావంట ఏమే? నేనా? రామ అదేంటి అలా అపార్థం చేసుకున్నావు? నీ గురించే న్యూస్ లో గోలగోల చేస్తా ఉన్నారు. సత్యబాబు పార్టీని వదిలిపెడుతున్నాడు, జనసేనలోకే జంప్ అవుతున్నాడని రచ్చరచ్చ చేస్తా ఉన్నారు. అవన్నీ వట్టి పుకార్లు. నేను ఏ పార్టీలోకి పోవడం లేదు. నువ్వు నన్ను నమ్ము, బయట వచ్చే న్యూస్ని కాదు. మీ ఉత్తరాంధ్ర నాయకుడు చొక్కాకులా కూడా రాజీనామా చేసిపోతా ఉన్నాడు, నువ్వు కూడా పోతావని అంటా ఉన్నారు. మీరంతా కలిసి ఏం గూడిపుటాని చేస్తా ఉన్నారు? ఏదైతే గూడి పుట్టని లేదు, ఏట్లేదు. ఆ చొక్కాకులకి ఏం నొప్పి వచ్చిందో ఏమో. నీకు తెలియకుండానే నీ ప్రాంతం వాడు జంపు కొడతా ఉన్నాడా? ఎవరికి చెప్తా ఉన్నావు కహాని? నిజంగా నాకు ఏ పాపం పుణ్యం తెలియదు. నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను. నాకు వేరే వాళ్ళ సంగతి అసలు తెలియదు. నాకు గురువు దైవం అన్ని నువ్వే. ఈ మాయ మాటలకు నేను లొంగిపోను. ఆ పవన్ కళ్యాణ్తో నవ్వుతూ మాట్లాడినప్పుడే నాకు డౌట్ వచ్చింది. నువ్వు ఐపాక్ మాయలో పడిపోయినావు. వాళ్ళు చెప్పిందే నమ్ముతున్నావు. నేను ఎంత చెప్పినా నా మాట వినడం లేదు. నా మీద నమ్మకం లేదా? నా నీడనే నేను నమ్మను, ఇంకా నిన్ను నమ్ముతానా? జంపు కొట్టడానికి ఏదో ముహూర్తం పెట్టుకునే ఉంటావు. ఏటే ముహూర్తమా? ఏటి మాట్లాడుతున్నావు నువ్వు? నీకు బొత్తిగా మైండ్ దొబ్బినట్లుంది. మీ అందరినీ చూసినాక నాకు నిజంగానే మైండ్ దొబ్బిందప్ప. నా దగ్గర ఒక్కొక్కడు ఎంత నక్క వినియాలో నటిస్తా ఉన్నారు. అప్పట్లో జలగన్న అంటూ ఆకాశానికి ఎత్తేసి ఈ రోజు 11 సీట్లు వచ్చేసరికి ఎందుకు పనికిరాని వాడిని అయిపోయాను మీ అందరికి. అలా అని నేను ఎప్పుడైనా అన్నానా నిన్ను? నోరు తెరిచి అనవసరం లేదు. ఇలా నాకు నచ్చని వాళ్ళతో కలిసి నవ్వుతూ మాట్లాడి సమయం చూసి జంపు కొడితే చాలదా అని అడుగుతా ఉన్నా. నువ్వు ఎప్పుడు కొట్టబోతా ఉన్నావు జంపు? తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు నువ్వు ఇందాక నుండి ఇదే మాట అంటున్నావు. అసలు నాకు లేని ఆలోచనలు తీసుకొస్తున్నావు. ఇదిగా ఇక్కడ దొరికిపోయినావు. అంటే ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నానని నీ ఆలోచన మారిపోయిందా అని అడుగుతా ఉన్నా. ఇన్నిసార్లు అడిగాను కాబట్టే నువ్వు జంపు కొడతావా అని అడుగుతా ఉన్నా. అదేంటిది? కాలికేస్తే ఏలికేస్తే కాలికేస్తున్నావు. నువ్వైతే నన్ను ఇలా తగులుకున్నావు. నాకు ఏడుపు వస్తుంది నీ మాటలకి. ఆపు నీ దొంగ ఏడుపు. ఇంకే మా నాయకుడు నన్ను ఏడిపిస్తా ఉన్నాడు అని వంక చెప్పి మన పార్టీకి పంగనామం పెట్టాయి. అసలు నీకు నేను ఉండాలని ఉందా, ఉండకూడదని ఉందా? అంటే నేను విసిగిస్తున్నాననే, నిన్ను టార్చర్ పెడుతున్నాననే, సైకోలా ప్రవర్తిస్తున్నాననే కానీ ఉద్దేశం. నీలో ఏదో తేడా కనబడుతుంది. ఎలక్షన్ల వరకు బాగానే ఉన్నావు. ప్రచారంలో అప్పుడు కూడా నువ్వు నన్ను బాబాయ్ లాంటివి అన్నావు. మా చిన్నాయన దగ్గరికి పోవాలని ఆశగా ఉందా ఏమి? నా ఆశ కాదు కానీ నీ ఆతృత చూస్తుంటే నువ్వు అదే పని చేసేలా ఉన్నావు. నాలో ఉన్న మంచితనాన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు కదూ. జగలకు 2.0 చూపించాలి కదూ. మీరు రెండో పార్టీ వైపు చూస్తూ ఉన్నారు కదా. నేను కూడా నా రాక్షస రూపాన్ని చూపించాలి కదా. వద్దు ఆ రూపాన్ని చూసి తట్టుకునే ఓపిక నాకు లేదు. దయచేసి నన్ను వదిలేయి. అంటే న్యూస్ ఛానల్లో చెప్పేవి నమ్మకు. వాటిని నమ్మినా నమ్మకపోయినా నీ మీద మాత్రం నమ్మకం నాకు ఎప్పుడో పోయింది. సోషల్ మీడియాలో వచ్చిన రూమర్లకు నన్ను బాధ్యుడిని చేస్తే ఎలా చెప్పు? ఇదిగో జగలకు నీ మానసిక పరిస్థితి ఏటి బాగాలేదు. అదే కదా నేను చెప్తా ఉంది. లండన్ మందులు కూడా ఏం పని చేసి రావడం లేదు. ఏం ఆలోచించక జగలక్. మంచి సినిమాలు ఓటీటీలో ఉన్నాయి. ప్రశాంతంగా సినిమాలు చూడు. మనసు కత్త కుదుట పడుతుంది. మీరందరూ కలిసి చూపించే సినిమా చాలకనా? మన పొలిటికల్ చెత్త సినిమా చూస్తే పిచ్చెక్కిపోతుంది. చక్కగా మంచి కామెడీ సినిమాలు చూడు. నేను కూడా మూడు ఖరాబ్ అయినప్పుడు అవే చూస్తుంటాను.
సిగ్గుండాలి, సినిమాలు చూస్తారంట సినిమాలు. ఇంకోసారి ఆ పవన్ కళ్యాణ్తో కలిసి కనబడు, నేను తీస్తా సినిమా నీ పైన. అయితే నా పైన ఏటి సినిమా తీస్తా? ఏటే సినిమా? సత్యబాబు బాత్రూంలో, సత్యబాబు బాత్రూంలో, సత్యబాబు బాత్రూంలో అవినాష్ కొట్టలే. అమ్మ బాబాయ్, అబ్బ చెప్ప